తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డుదారులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డుదారులు కాదు, మరి ముఖ్యంగా పింఛన్దారులకి మరి ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించింది రేవంత్ సర్కార్. ఎస్, ఖచ్చితంగా ఎవరైతే నూతన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్గా వినిపించినటువంటి సందర్భం అయితే వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 14,000 మందికి ఒక అర్హుల జాబితాలో ఈ నూతన పెన్షన్దారులను చేర్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. సుమారుగా ఈ మేరకి ఈ 14,000 మందికి సుమారుగా ప్రభుత్వం నుంచి అయ్యేటువంటి ఖర్చు 6,93,00,000 అన్నట్లుగా ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. ఇప్పటి వరకు మనం చూసాం ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారందరికీ కూడా, మరొక వైపు వికలాంగులకు కూడా ఇస్తున్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. కాకపోతే దీన్ని మరింత ఎక్స్టెండ్ చేసి మరింత వ్యాప్తి చేయాలి, ఖచ్చితంగా అర్హులందరికీ కూడా ఉండాలన్నటువంటి దృక్పథంతో రేవంత్ సర్కార్ ముందడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ విషయంలో కనుక చూసుకుంటే కనుక ఎవరైతే రోగాల బారిన పడుతున్నారో వాళ్ళను కూడా పింఛన్దారుల కింద ఇచ్చేందుకు కూడా సమాయత్తమవుతుంది రేవంత్ సర్కార్. ఈ నెల నుంచే సుమారుగా వారందరికీ ఆల్రెడీ మొన్నటికి మనం చూసాం. యాక్చువల్గా కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో, డయాలసిస్ చేయించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారో వాళ్ళందరినీ కూడా ఒక తాటిన చేర్చి వారందరికీ కూడా పింఛన్ అందే విధంగా కూడా రేవంత్ సర్కార్ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. వారందరికీ కూడా 2,016 రూపాయలు ఇస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు అదే కోవకి తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు హెచ్ఐవి బాధితులకు కూడా ఇందులో చేర్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. వీరికి కూడా సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 14,000 మందిని ఒక్క చోటికి చేర్చి వీళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సుమారుగా వీరు కూడా ప్రతి నెల 2,016 రూపాయలు. ఈ నెల నుంచే స్టార్ట్ అయిపోయింది ఈ కార్యక్రమం కూడా. వారందరి అకౌంట్లో కూడా ఈ 1వ తారీఖు నుంచే పడుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి హెచ్ఐవి బాధితులకు అండగా నిలిచేందుకు రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా బాధితులకు పెన్షన్లు మంజూరు చేశారు. మొత్తం 14,084 మంది హెచ్ఐవి బాధితులకు కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఫైల్పై సంతకం చేశారు. జూలై నుంచే లబ్ధిదారులు పింఛన్లు అందుకోబోతున్నారు. ఈ నిర్ణయం వారి వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 34,421 మంది హెచ్ఐవి బాధితులకు నెలకు 2,016 రూపాయల చొప్పున పెన్షన్ అందుతోంది. ఇందుకోసం ప్రభుత్వం నెలకు 6,93,00,000 ఖర్చు చేస్తున్నట్లుగా ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. 2022 ఆగస్టు తర్వాత ఈ కేటగిరీలో కొత్త దరఖాస్తులను ఆమోదించలేదు. దీంతో బాధితులు ఇటీవల మంత్రి సీతక్కను కలిసి తమకు పెన్షన్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. వారి విజ్ఞప్తికి స్పందించినటువంటి మంత్రి తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ధృవీకరణ ఆధారంగా కొత్తగా 14,084 మందికి పెన్షన్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. వీరికి ఈ నెల నుంచే 2,016 రూపాయల చొప్పున పెన్షన్ కూడా అందిస్తూ వస్తోంది తెలంగాణ సర్కార్. ఈ కొత్త పెన్షన్ల మంజూరుకి ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా 28,40,00,000 ఖర్చు చేయనున్నట్లుగా సెర్ప్ వర్గాలు వెల్లడించాయి. కొందరు హెచ్ఐవి బాధితులు పూర్తి స్థాయిలో పనిచేయలేని స్థితిలో ఉండటం, వారికి నెల వైద్య ఖర్చులు ఆర్థిక భారాన్ని మోపుతుండడాన్ని ప్రభుత్వం గమనించింది, ఆ మేరకు గుర్తించింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పేదరికంతో బాధపడుతున్నటువంటి హెచ్ఐవి బాధితులకు చేయూత పథకం కింద ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. 2022 ఆగస్టు తర్వాత హెచ్ఐవి కేటగిరీలో కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోయింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ TGSACS ఆధ్వర్యంలో కొత్తగా నమోదైనటువంటి 14,084 మందికి అర్హతలు నిర్ధారించిన అనంతరం సెర్ప్ ద్వారా పింఛన్లు మంజూరయ్యాయి. అయితే కొన్ని జిల్లాల్లో కొత్తగా ఒక్కరు కూడా హెచ్ఐవి బాధితులు నమోదు కాలేదని నివేదికలు సైతం తేటతెల్లం చేస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, గద్వాల, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఒక్కరు కూడా నమోదు కాలేదు. కొత్తగా లబ్ధి పొందుతున్న హెచ్ఐవి బాధితుల జిల్లా వారి వివరాలు ఒక్కసారి కనుక మనం పరిశీలిస్తే హైదరాబాద్ నుంచి 3,019 మంది, నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1,388 మంది, ఖమ్మంలో 554 మంది, 954 మంది, సూర్యాపేటలో 931 మంది, కరీంనగర్లో 833 మంది, హనుమకొండలో 825 మంది, కామారెడ్డి నుంచి 702 మంది, పెద్దపల్లి జిల్లా నుంచి 567 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 556 మంది, వికారాబాద్ నుంచి 544 మంది, సిద్దిపేట నుంచి 527 మంది, నిజామాబాద్ నుంచి 528 మంది, మహబూబ్ నగర్ నుంచి 452 మంది, ఆదిలాబాద్ నుంచి 482 మంది, జగిత్యాల నుంచి 306 మంది, జనగామ నుంచి 228 మంది, సంగారెడ్డి నుంచి 1,242 మంది హెచ్ఐవి బాధితులు కొత్తగా హెచ్ఐవి పెన్షన్స్ పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల నుంచి అంటే ఈ రోజు నుంచి వారి ఖాతాల్లో సుమారుగా 2,016 రూపాయలు పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. చేయూత పెన్షన్ ద్వారా నిజంగా ఇప్పటివరకు మనం చూసుకుంటే కనుక తెలంగాణ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆల్రెడీ ఆ పెన్షన్స్ కూడా పెంచినటువంటి సందర్భం మనకి తెలుస్తోంది. ఇప్పటివరకు వితంతువులు,
ఒంటరి మహిళలు, మామూలు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, అలాగే వికలాంగులకు ఇస్తున్నటువంటి ప్రభుత్వం తాజాగా ఎవరైతే కిడ్నీ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా ఈ ప్రక్రియ చేయూత ఆసరా పథకం కింద, చేయూత కింద వాళ్ళకి ఇస్తున్నటువంటి సందర్భం. మరోవైపు తాజాగా ఇప్పుడు హెచ్ఐవి బాధితులకు కూడా ఈ పెన్షన్ అందివ్వడంతో నిజంగా రేవంత్ సర్కార్పై నిజంగా సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.